నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, మొన్న 7వ తారీఖున ఒకడ ఎమ్మెల్యే గారు 7వ తారీఖుని గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు మమ్మల్ని పిలవడం జరిగింది. నేను అలాగే కోడిరెడ్డి శ్రీనివాస్ గారు, ఇంకొక అడ్వకేట్ గారు, ఓఎన్ కృష్ణ గారు అందరం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అవతల పార్టీ వాళ్ళకి కాగితాలు ఏవి ఉన్నాయి అవి చూసుకోండి, మీరు ఆ కాగితాలని ఫేక్ అంటున్నారు కదా చూడండి అని ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారికి చెప్తే ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు మేము ఎంఆర్ఓ గారి దగ్గర అటెండ్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మరి ఆయన చూపించిన కాగితాలన్నీ కూడా ఫేక్ అని మేము నిరూపించడం జరిగింది. అందులో కొన్ని అబ్జెక్షన్లు కూడా మేము రేజ్ చేయడం జరిగింది. ఆ అబ్జెక్షన్లు ఏంటంటే, మొట్టమొదటిది ఎన్ఓసి లేదు పంచాయతీ. రెండో అభ్యంతరం, లీజు 22 ఎకరాలు తీసుకున్నట్టుగా ఉంది. ఆయన చెప్పాడు. ఆయన అడిగాను, ఒకటే క్వశ్చన్ అడిగాను నేను, 22 ఎకరాలు లీజు తీసుకున్నది అన్నారా, ఎకరాలు మీరు చూపించగలరా, చూపిస్తారా అని అడిగాను. ఆయన ఇలాగన్నాడు, ఎవరైతే ఎండి ఉన్నాడో ఆయన అరవింద్ అన్న ఆయన ఇలాగన్నాడు. అంటే ఆయనకే ఎక్కడుందో అవగాహన లేదు. రెవెన్యూ వాళ్ళని అడిగితే రెవెన్యూ వాళ్ళు ఏమో వాళ్ళు ఏం మాట్లాడట్లేదు ఆ సందర్భంగా. అలాగే మేము పూర్తిగా అభ్యంతరం పెట్టింది స్టే ఉంది, హైకోర్టు స్టే ఉంది. స్టే ఉండగా ఎలా రన్ చేస్తారు మీరు అన్నది ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆయన అడగడం జరిగింది. ముఖ్యంగా హైకోర్టు స్టే కారణం, హైకోర్టులో ఉన్న స్టేకి కారణం ఏంటంటే ఎన్ఓసి లేదు, పంచాయతీ అప్రూవల్ లేదు. ఎన్ఓసి లేదు కాబట్టి హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ స్టేని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని రెవెన్యూ వాళ్ళని కూడా గట్టిగా అడగడం జరిగింది. అది కాకుండా ఇంకో అభ్యంతరం కూడా పెట్టాం మనం. వాళ్ళు 2 షెడ్లకి లీజింగ్ తీసుకున్నారు. 3వ షెడ్కి అప్రూవల్ వాళ్ళు కన్వర్షన్కి అప్లై చేస్తే కన్వర్షన్ ఏమో వాళ్ళకి ఏమి ఇచ్చారంటే 3వ షెడ్కి రెసిడెన్షియల్ పర్పస్ నిమిత్తం కన్వర్షన్ ఇచ్చారు. కానీ అది రెసిడెన్షియల్ కాదు కదా, ఇండస్ట్రీకి వాడుతున్నారు కదండి. వాళ్ళు దాని మీద స్టే ఉంది కదా, మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు, మీ రెవెన్యూ వాళ్ళు కరెక్ట్గా చేయాలి కదా. ఇది అతను పెట్టింది ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ పర్పస్ ఆఫ్ ఇండస్ట్రీ నిమిత్తం పెట్టాడు ఆయన. కానీ అక్కడ ఇండస్ట్రీ నిమిత్తం అవ్వలేదు. వాళ్ళు ఇచ్చింది కన్వర్షన్ ఓన్లీ రెసిడెన్షియల్ అని ఇచ్చారు. అది ఒక అభ్యంతరం. అలాగే పొల్యూషన్ వాళ్ళది సబ్జెక్ట్, పొల్యూషన్ వాళ్ళది కూడా ఆయన తెచ్చింది కూడా ఫేక్. అది కూడా నిరూపించాం. నెక్స్ట్ ఇవన్నీ రెవెన్యూ వాళ్ళు 144 విధించడానికి రెవెన్యూ వాళ్ళే విధించాలి. అదే రెవెన్యూ వాళ్ళు 144 రెవెన్యూ వాళ్ళు విధింటారు, సెక్షన్ 30 పోలీసు వాళ్ళు విధింటారు. ఈ రెండు కూడా అభ్యంతరం రేట్ చేసాం మనం. 144 పెట్టడం కరెక్ట్ కాదు కదా. పైగా కోడిరెడ్డి శ్రీనివాస్నేమో బైండ్ ఓవర్ చేశారు, అది కూడా కరెక్ట్ కాదు కదా. బైండ్ ఓవర్ చేస్తే ఇద్దరిని చేయాలి, కోడిరెడ్డి శ్రీనివాస్ని చేయాలి, ఫ్యాక్టరీ ఎండి ఎవరైతే ఉన్నాడో అతను కూడా బైండ్ ఓవర్ చేయాలి. తప్పంటే ఇంకేం మాట్లాడలేకపోయారు వాళ్ళు. రెవెన్యూ వాళ్ళు అయితే ఏమీ సమాధానం చెప్పలేదు. వాళ్ళు అయితే 6 తప్పులు ఎత్తి చూపించాం మనం. 6 తప్పులు కూడా ఏం సమాధానం చెప్పలేదు. అలాగే పోలీస్ వ్యవస్థ నుంచి 2 తప్పులు చెప్పాము మనం. ఒకటి ఏంటంటే, స్టేలో ఉన్న ఫ్యాక్టరీకి మీరు కాపలా పెట్టడం ఏంటి. స్టేలో ఉన్నదానికి అంటే హైకోర్టు ఆర్డర్, హైకోర్టు ఉత్తర్వును కూడా ఉల్లంఘించి మీరు కాపలా పెట్టారు కాబట్టి పోలీసు వాళ్ళ మీద మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది కంటెంప్ట్ కూడా మూవ్ చేయడం జరిగింది. అలాగే సెక్షన్ 30 కూడా
నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని మరి మేము మా చేస్తాం కాబట్టి అక్కడ గోసేవా సమితి వారు మేము నిరసన తెలియడానికి సెక్షన్ 30 ఉందని మమ్మల్ని ఏమో అభ్యంతరం పెడుతున్నారు, ఇది కూడా కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. అయితే దీని అంతటికీ మరి ఎంఆర్ఓ గారి దగ్గర సమాధానం లేదు మనం అడిగినట్లన్నిటికీ. ఎంఆర్ఓ గారు ఏమో నేను తెలియపరుతాను, ఎవరికి ఎమ్మెల్యే గారికి తెలియపరుతానని అన్నారు. నువ్వు ఫేక్ అని నిరూపించాం కదండి, మీరు చెప్పండి అన్నాం, 2 రోజుల్లో చెప్తా అన్నారు. మేము 7వ తారీఖున ఇది సెలవు, ఈ మధ్యకాలంలో ఈ పండగలు రావడం ఇవన్నీ లేట్ అవడం వల్ల ఈ కార్యక్రమం యాక్చువల్గా నిన్న రోజుతో అయిపోయింది. దానికి ఇచ్చిన టైం నిన్నటి నుంచి మరి నిన్న దాకా మనకి ఏం చెప్పలేదు. జాయింట్ కమిటీ అన్నారు, జాయింట్ కమిటీ కూడా ఏమీ లేదు ఇప్పుడు దాకా. జాయింట్ కమిటీ వీళ్ళందరూ ఇందులో ముఖ్యంగా ఇందులో మేమంతా వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాడడానికి ముఖ్య కారణం ఏంటంటే గోసేవా సమితి వాళ్ళు ఎలాగ పోరాడుతున్నారు, వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి మేము ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం ఏంటంటే లోగడ ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి కలిసి ఓపెన్ చేస్తే గౌరవ మరి మాజీ మంత్రి గారు వెళ్ళి ఆ రోజుని ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేయించడం జరిగింది. ఆ కాన్ఫిడెన్స్ తోటి ప్రజలు మమ్మల్ని వచ్చి అడగడం వల్ల ఇంట్లో మాకు వేరే ఉద్దేశం ఏం లేదు, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల గురించి వచ్చి ఈయనైతే లోగడ ముగించారు కాబట్టి ఈయన దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. పరిశీలించి ముందుగా మా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ 8వ తారీఖున లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ వారి యొక్క లైసెన్స్లు చెక్ చేసుకోమని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ గారు ఎంఆర్ఓ గారి సమక్షంలో మీటింగ్ వేసుకోండి, మీరు చూసుకోండి అని చెప్పినప్పుడు మా లీగల్ కమిటీ, మా లీగల్ టీము, అలాగే వారి యొక్క ఫ్యాక్టరీ నుంచి వారి మేనేజర్ అరవింద్ గారు, వారి లీగల్ టీం కూడా రావడం, మాకున్న అభ్యంతరాలని మేము అడిగి చూపితే చాలా వాటికి ఆ లేహం ఇండస్ట్రీస్ అధినేత అయిన మేనేజర్ అయిన అరవింద్ గారు చేతులు ఎత్తేయడం కూడా జరిగింది. ఇది ఎంఆర్ఓ సమక్షంలో జరిగింది. అయ్యా మరి జరిగింది కదండి, మరి ఏంటంటే నాకు ఇంత పవర్ లేదండి, నేను పై అధికారులు తెలియజేస్తానన్నారు. 8వ తారీఖున కలెక్టర్ గారు 5 డిపార్ట్మెంట్లకి లెటర్లు రాశారండి. ఒక వారం రోజుల్లోపు ఈ యొక్క అనుమతులు లేవన్న దానికి ఉన్నదన్న దానికి మాకు దాని యొక్క మొత్తం డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి రాయడం జరిగింది. కేవలం వారం టైం ఇచ్చారండి ఆవిడ. 8వ తారీఖు 10వ తారీఖు అయిపోయింది, 20 దాటిపోయింది. మధ్యలో 12 రోజులు పోయినా కూడా ఈ రోజుకి మేము వెయిట్ చేస్తున్నాము ఆ లెటర్ వస్తుందేమోనని. ఇప్పుడు నిన్న ఒక 2 బళ్ళు ఆపడం జరిగింది మేము ఫ్యాక్టరీ దగ్గర. ఒక గేదెని తీసుకెళ్లాల్సిన వెహికల్లో 6 గేదెలు కూర్చోబెట్టి ఎంత నరకప్రాయంగా ఆ వెనకాల గేట్కి ఆ గేదె గుర్తుకుంటా రక్తం కారిపోతుంది. నిన్న కళ్ళతోటి మీడియా మేము లైవ్ అవ్వడం జరిగింది, అందరూ చూసారండి. అది ఆ 2 వెహికల్స్ని కూడా మళ్ళీ ఆర్టీఓ ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళి అయ్యా ఈ బళ్ళు ఎక్కడికి చెక్ చేయండి అంటే దానికి లైసెన్సులు కానీ ఇన్సూరెన్స్లు కానీ లేవు, పైగా ఒక వెహికల్ ఎక్కించాలి. మరి ఎస్పీ గారికే కలెక్టర్ గారు రాశారు ఏమున్నాయో చెక్ చేయండి అని చెప్పి. మరి ఈ లోపు అతను గేదెలను కొనటం, ఫ్యాక్టరీ రన్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నాము, అందరినీ మీడియా ద్వారా అడుగుతున్నాము. మరి ఇంకా రిపోర్ట్ రాకుండా అతనికి సవ్యంగా ఉన్నాయని కానీ సవ్యంగా లేవని కానీ ఏ రిపోర్టు రాకుండా అతను ఫ్యాక్టరీ ఆపలేదు. పైగా పోలీసు వారిని స్టిల్ నో ఇవాటి కూడా కాపలా పెట్టుకుంటా వారి ముందే వెహికల్స్ లోపలికి వెళ్ళటం బయటికి రావటం అనేది మరి ఎంతవరకు న్యాయం అనేది మాకు అర్థం కావట్లేదు. రేపు కనుక ఒకవేళ కలెక్టర్ గారి నుంచి వచ్చే రిపోర్ట్ కనుక వారికి మద్దతుగా కనుక వస్తే మరి ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్న తణుకు పట్టణాన్ని కాపాడటానికి తణుకు ప్రజలే ముందుకు రావాలని, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఫ్యాక్టరీ ఉండటం ఇష్టం లేదు, దరిద్రం అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే గారు ఫ్యాక్టరీ ఉండదు, ఫ్యాక్టరీ వద్దు, దరిద్రం అంటున్నారు. కానీ ఆ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. రాజకీయ కక్షలు వాడు సృష్టించి ఇక్కడ రాజకీయ పరంగా వైపరీత్యాలు సృష్టించి వాడు లబ్ధి చేయకూడదా అధికారుల అండతోటి ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క నష్టాన్ని ఇంకా పెరగక ముందే దయచేసి తణుకు ప్రజలందరూ కూడా ఆలోచన మీలో రావాలని, ఒక పెద్ద ఉద్యమం, ఒక యాత్ర అనేది జరగాలని, దాని ద్వారానైనా సరే మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, పై అధికారులకి ఈ విషయం వెళ్ళి త్వరగా దాన్ని మోయించాలని, లేదా వేరే చోటికి తరలించుకోవాలని సరే ఆ ప్రయత్నం జరగాలని
గోసేవా సమితి తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వచ్చే నష్టం ఒకసారి అంటూ కింద వాటర్ పొల్యూట్ అయిపోయి స్కిన్ ఎలర్జీలకు కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అది క్లారిఫై అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మన ఆస్తులు తగ్గిపోతాయి. ఇప్పటికే ఆ ఫ్యాక్టరీ ఉన్న చుట్టుపక్కల జరిగే చోట ఎక్కడా కూడా ఒక్క పొలం కానీ ఒక్క ల్యాండ్ కానీ అమ్మకం కానీ కొనుగోలు జరగలేదు. లక్షల రూపాయలు వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. వాడెవడో గురించి మన తణుకు యొక్క ప్రజల యొక్క ఆస్తులు పోగొట్టుకోవడం మీ అందరికీ కనుక మంచిదే అనిపిస్తే కనుక నేను చెప్పేది ఏం లేదండి. కాదు, ఆ దరిద్రాన్ని త్వరగా తీయకపోతే కనుక మన తణుకు పట్టణంలో ప్రజలందరూ కూడా నష్టపోతారు. ప్రతి ఒక్కరికి నష్టం కలుగుతుందని అందరూ కూడా గుర్తించి మా ఈ పోరాటానికి అన్ని పార్టీలు, అధికార పక్షం, ప్రతిపక్షం, వామపక్షం, అన్ని పక్షాలు కూడా మాకు సంఘీభావం తెలిపి ప్రజల కోసం అందరూ కూడా దీని మీద నిలబడాలని చెప్పి గోసేవా సమితి అండ్ సేవ్ తణుకు టీం తరఫున అందరికీ మా అభ్యర్థన తెలియజేస్తున్నాం. అలాగే ఈ పోరాటం స్టార్ట్ చేసింది మీడియా వారండి. మీరు మొదటెళ్ళి ఆ గేట్ దగ్గర బళ్ళు ఆపినప్పుడు మీరందరూ కచ్చిపులు కట్టుకుని బాబో ఎంత ఘోరం అంటేనే ఇది పైకి వెళ్ళింది. కాబట్టి ఈ కార్యక్రమం చివరిదాకా కూడా మీడియా సోదరులు పెద్ద మనుషులుగా వ్యవహరించి ఇటు అటు కూడా మాట్లాడి తణుకుని కాపాడాలి, తణుకు ప్రజలు సేవ్ చేయాలని మా విన్నపం. సేవ్ తణుకు.